హాయ్ అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా మీకు? 2-3 వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేసా. ఈ పాటికి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్గా ఫస్ట్ వ్లాగ్లోనే నేను చెప్పాను, నా ఫస్ట్ తెలుగు వ్లాగ్లో నేనైతే చెప్పాను, నా వ్లాగ్స్ అయితే డైలీ వ్లాగ్స్ ఉంటాయి, కొన్ని ఇన్ఫర్మేషన్ వ్లాగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి. ఇవి అన్ని మిక్సప్ ఛానల్. ఈ ఛానల్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నార్మల్ వ్లాగ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 2-3 రోజులు అయింది వ్లాగ్ అప్లోడ్ చేసి. ఆలోచిస్తున్నా ఏమి అప్లోడ్ చేయాలి అని. మైండ్లో అయితే ఏం రావడం లేదు. సో నేను ఆలోచించా, ఒక డైలీ వ్లాగే అప్లోడ్ చేద్దాం అనుకొని నేను ఆలోచిస్తే సో పైన వచ్చిన వ్లాగ్ స్టార్ట్ చేయడానికి. మీరు చూడొచ్చు నా వెనకాల మొత్తం వెదర్ అయితే సూపర్గా ఉంది. నిన్నటి నుంచి అయితే భలే వెదర్ ఉంది మదనపల్లిలో. మేఘాలు అయితే మొత్తం పైన ఉన్నాయి, ముందర నుంచి వస్తున్నాయి. వాన అయితే పడతా ఉంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లా, చిత్తూరు పక్క అంతా మొత్తం అయితే వాన ఫుల్గా పడతాం. మదనపల్లిలో అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం వాన పడి అయితే పోయింది. సాయంత్రం పడుతుంది నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం వాన ఎట్లా పడుతుందో. వానాకాలం, చలికాలం రెండు ఒకేసారి అయితే స్టార్ట్ అయ్యాయి. నేనైతే కూర్చున్నా. ఇంకా ఏమైనా మీకు చూపించాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకో మాట అయితే గుర్తొచ్చింది, సిటిఎం రోడ్ ఉంది కదా, సిటిఎం రోడ్లో ఏ చెట్లు ఉన్నాయో ఆ చెట్లు అయితే అంతా కట్ చేసేసి. మీ అందరికైతే తెలిసే ఉండాలి ఈ పాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన నా ఉర్దూ ఛానల్లో. ఎవరెవరు చూడలేదు డిస్క్రిప్షన్లో నేనైతే ఆ లింక్ పెడతా. ఆ చెట్లు అంతా కట్ చేసింది ఆ వీడియో కూడా మీరు పోయి చూడొచ్చు. అంతే అండి, చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో అంతా మీకైతే నేను చూపిస్తా. టీ తాగేసి అలా తిరుక్కొని వద్దాం అనుకొని బైపాస్లోకి వచ్చి చూస్తే ఎంత బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం మదనపల్లి, ఆ మేఘాలు ముందర నుంచి వచ్చేది మొత్తం సూపర్గా కనిపిస్తూ ఉంది. అందుకు కొంచెం నేను ప్రస్తుతానికి అయితే బైపాస్లో ఉన్నా. ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నా, బైపాస్ వీడియో కూడా ఎలా ఉంది బైపాస్ అనేసి. ఒక వీడియో అయితే నేను తీసి ఉర్దూ ఛానల్లో అప్లోడ్ చేసిన. అది మొత్తం ఉర్దూలోనే, హిందీలోనే ఉంది. తెలుగులో తీద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కూడా ఖచ్చితంగా ముందర వీడియోస్లో వస్తుంది, ఈ బైపాస్ వీడియో. లంచ్ చేసేసి అయితే ఇప్పుడే జస్ట్ రూమ్లోకి అయితే వస్తే చూసారు కదా, ఫిష్ అయితే చేసినారు ఈరోజు మధ్యాహ్నం. ఎందుకంటే వెదర్ చాలా బాగా ఉంది, ఈ వెదర్లో ఫిష్ బాగుంటుందని ఫిష్ అయితే చేసినారు. సో డైలీ వ్లాగ్ అయితే ఇలా గడుస్తూ ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మధ్యాహ్నం అయితే అవుతూ ఉంది, చూద్దాం సాయంత్రం వరకు, నైట్ వరకు ఎలా గడుస్తుందో. ఐ హోప్ నచ్చుతూ ఉంది అనుకుంటున్నా నా వ్లాగ్స్. ఎందుకంటే మాటికి అడుగుతున్నా, నా తెలుగు గురించి నాకే డౌట్గా ఉంది, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేదా అనేసి. సాయంత్రం అయితే అయిపోయింది. ఇప్పుడు మా గల్లీ అయితే ఇంత ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం పూట. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ నుంచి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ ఏరియా మొత్తం కాలేజ్ ఏరియా కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది. పొలం టీ తాగేసి అలా తిరుక్కొని వద్దాం మదనపల్లి లోపలే ఎక్కడైనా. చూడండి ఎలా అయిపోయింది సిటిఎం రోడ్ పరిస్థితి అయితే. చెట్లన్నీ కొట్టేశారు. ఒక చెట్టు అయితే వదిలినారు, మొత్తం అన్ని చెట్లు అయితే కొట్టేసినారు. ఎంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేద్దామని నేను ఆలోచిస్తున్నా. సపరేట్ వీడియో కొట్టింది అంత. ఒక సపరేట్ వీడియో అయితే నేను చేద్దాం అనుకుంటున్నా దీని గురించి, ఈ రోడ్ గురించి, ఈ చెట్లు కొట్టిన గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా అయిపోయింది రోడ్ మొత్తం, చాలా బాధగా ఉంది చూస్తూ ఉంటే. వాన అయితే వచ్చేలాగుంది. ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వాన పడే ముందే ఇంటికాడ పోయి కూర్చుందాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది మదనపల్లిలో. నేనైతే మీకు చెప్పానండి ఇందాకే, వాన అయితే పడుతుంది అనేసి. వాన బయట అయితే పడతా ఉంది. నేనైతే ఫ్రెండ్కి అయితే కాల్ చేసి, ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, నా బండి ఎత్తుకొని పోయినా. ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, ఫ్రెండ్ వస్తానే బయటికి వెళదాము, కార్లో అలా తిరుక్కొని వద్దాము అనుకుంటున్నా. సో అందుకే ఫ్రెండ్కి కాల్ చేసి, ఫ్రెండ్ వస్తానే బయటికి వెళ్ళి అలా మదనపల్లి రౌండ్ తిరుక్కొని వద్దాం. అలాగే మీకు చూపిస్తా వాన ఎలా పడతా ఉందో మదనపల్లిలో. ఎవరెవరికి వానాకాలం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చెయ్యొచ్చు మీకు ఇష్టమైతే. సో వెయిట్ చేద్దాం కొంచెంసేపు, ఫ్రెండ్ వస్తానే బయటికి వెళ్ళి అలా తిరుక్కొని వద్దాం.
సో ఫ్రెండ్ అయితే వచ్చేసాడు, చూసారు కదా. వాన అయితే ఎంత బాగా పడతా ఉంది. ఇదే వానలో అయితే అలా తిరుక్కొని వద్దాం అనేసి ప్లాన్ చేసి మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంది వాన మదనపల్లిలో అని బయలుదేరి. ఎలా ఉంది, నచ్చిందా మీకు ఈ టైం ల్యాబ్స్? ఇప్పుడు నేను చూపించింది చిత్తూరు బస్ స్టాండ్ నుంచి అలా నిమన్పల్లి సర్కిల్ నుంచి ఇలా బైపాస్లోకి వస్తే అలా తిరుక్కొని వద్దాం అనేసి. 9 అయితే టైం అవుతా ఉంది, డిన్నర్ టైం అయితే అవుతా ఉంది. మీకు ఈ టైం ల్యాబ్స్ నచ్చినట్టయితే లైక్ ఒకటి కొట్టండి. ఇంకొంచెం వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయండి. బయట వాన పడేది, ఆ లోపల నేను ఫ్రెండ్కి ఇంటికి వదిలేసి నేనైతే ఇంటికి వచ్చేస్తా డిన్నర్ టైంకి. దాని తర్వాత అయితే మాట్లాడుకుందాం, బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. అయితే 10:30 అవుతా ఉంది. వాన తగ్గిపోయింది, అస్సలు వానే లేదు. సాయంత్రం అయితే మంచి వాన పడింది, బాగా వాన పడింది. ఫ్రెండ్తో అయితే నేను అలా తిరుక్కొని వచ్చా. మేఘాలు కూడా వెళ్ళిపోయినాయి, స్టార్ కనిపిస్తూ ఉంది, మూన్ కూడా కనిపిస్తూ ఉంది. నాకైతే మదనపల్లి ప్రశాంతంగా అయిపోయింది. అందరూ ఇల్లుల్లో వెళ్ళిపోయినారు, ఎందుకంటే మబ్బు చాలా భిన్న అయిపోతూ ఉంది. 6 o'clockకే మబ్బు అయిపోతూ ఉంది, నైట్ అయిపోతూ ఉంది స్టార్ట్. ఎందుకంటే చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. 20 degrees ఉంది ప్రస్తుతానికి ఇక్కడ మదనపల్లిలో. ఇంకా డిసెంబర్లో, జనవరిలో నాకు తెలిసి 18 degrees 15 degrees వరకు పోతుంది అనుకుంటున్నాను నేనైతే. సో పైన వచ్చి కూర్చున్నా, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం మదనపల్లి కనిపిస్తుంది. అన్ని చోట్ల అయితే ఇక్కడ నుంచి కూర్చొని చూడొచ్చు. ప్రస్తుతానికి గాలి కూడా అంతా రావడంలా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు సౌండే లేదు మదనపల్లిలో, సౌండే లేదు. అయితే 10:30 11 వచ్చేకే అయ్యింది. చూడొచ్చు ఎంత సైలెంట్గా ఉంది. మూన్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. చాలా ప్రశాంతంగా ఉంది, సౌండే లేదు అసలు. గాలి కూడా ఇందాకే చెప్పా అంతా రావడంలే. బాగా కూర్చోవచ్చు కొంతసేపు ఇక్కడైతే. బస్సుని గుండా అయితే కనిపిస్తామని చూడండి. ఇప్పుడు నేను వచ్చి పైన కూర్చుంటా, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. నైట్లో నేను అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటా, సౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది అండి ఈరోజు వ్లాగ్. చాలా నార్మల్గా గడిచింది ఈరోజు. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తున్నా. తెలుగులో మాట్లాడేకి క్లియర్గా ఇంకా ట్రై చేస్తున్నా, ఎందుకంటే మైండ్లో ఆ మాటలు రావడంలా మాట్లాడేకి సరిగ్గా. ఈ వ్లాగ్ 3rd or 4th అనుకుంటా. ఐ హోప్ నచ్చుతూ ఉంది అనుకుంటున్నా. నా వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా చేసుకోండి, ఎందుకంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా క్రియేటివ్ వీడియోస్ ఇంకా మదనపల్లిలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేసేస్తా అండి. వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా మర్చిపోకుండా చేయండి. మీకు ఏమి చూపించాలో అది కమెంట్ చేయండి, నేనైతే చూపిస్తా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.